క్రైమ్ చెల్లిస్తున్నాను. ఆయన చనిపోయి సంవత్సరన్నర అవుతుంది ఇప్పుడు. నేను ఇంట్లో ఉండిందే లేదు. అర్థమైందా? ఎన్ని ఆపరేషన్ అయినా, ఎన్ని బాధలు ఈ నెలనే నేను ఎక్కడ రానన్నా, పోనన్నా. ఎందుకంటే మా వాడన్న, "మమ్మీ నువ్వు ఇట్లా తిరుగుతున్నావు, మళ్ళీ నువ్వు కూడా పోతే మాకెవరున్నారన్న." నా టైం వస్తే నేను పోతారా? నేను ఆగుతాను మీ కొరకు. నాకు టైం వస్తుంది, దేవుడు పిలుస్తున్నాడు, డాక్టర్స్ కూడా చెప్పేస్తారు. నేను ఎప్పుడు పోతాను నాకే తెలియదు. నేను ఉన్న కాలమే చేసేది, ఇంకా మళ్ళీ ఎవరు చేస్తారు? సో ఈ ఇంజెక్షన్స్ వేస్తున్నారు కాబట్టి కొంచెం కష్టం మీద ఉండిపోతున్నాను అంతే. కానీ ఎవరన్నా పిలిస్తే వెళ్ళిపోతున్నా. ఏమో నేను చెప్పేసినా కూడా, నేను ఎక్కడ చచ్చిపోతాను అక్కడే సమాజం. ఆడ ఎక్కడ పర్లోక బో, నేను నారాయణగూడలో ఎక్కడ ఉన్నా ఆత్మ వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి. ఇంకెందుకు? అవునా? అవునా కదా? ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్షమందు చేరి భక్తులతో చించిన చాలు. ప్రేలారా, అది కావాల, అది నాకు కావాలి ఇప్పుడు. ఎందుకంటే వెళ్ళిపోయినారు భక్తులు, దారి చూపించారు, మంచి దారి చూపించారు, మంచిగా జీవించారు. వాళ్ళు చక్కగా సమయం వచ్చేప్పుడు అందరూ వెళ్ళిపోయినారు. మన పిలుపు వస్తే మనం ఎట్లా పోబోతున్నాము? కరుణాలతో వందల మంది చనిపోయినారు, వేల మంది చనిపోయారు. ఇంటికి ఏడిపోయి, వీధికి ఏడిపోయి వెళ్ళిపోయినారు. ఏమన్నా చెప్పి ఏడినారా? నీకు బ్యాంకులో డబ్బులు పెట్టినాను, లేదా వీలునామా రాసినా? లేదు. కట్టు బట్టలతో తీసుకుపోయి మట్టిలో వేసేస్తారు. చూసిన వాళ్ళు లేరు, దిక్కు లేదు, వాళ్ళు చూసే వాళ్ళు వెళ్ళిపోయినారు. ప్రియులారా, మన యాత్ర ఎప్పుడు ముగిస్తామో దేవుడు మనకు అప్పగించాడు.